సర్కార్ కొలువులు చేస్తున్న కొందరు ఓ పూట బువ్వ తినకుంటనన్నా ఉంటుర్రేమో గాని లంచాలు తీసుకోకుండా పొద్దుక ఇంటికి మాత్రం పోతలేరు. పలానా పని చేసి పెట్టుర్రి సారో అని ఆఫీసుల పొంటి పోతే ఆహన పెళ్ళంట సినిమాల కోటాసార్ లెక్క నాకేంటి నాకేంటని లంచాలు కంచాల బుక్కెట్టోళ్ళు బొచ్చడు మోపేర్రు. అందుకే అసొంటి లంచగొండుల తోకలు కత్తరిస్తానికి ఏసీబీ వాళ్ళు మస్తు రువడు పెంచిర్రు. ప్రభుత్వ కార్యాలయంలో మిమ్మల్ని ఎవరైనా లంచం ఇయ్యమని వేధిస్తున్నారా? అయితే 106 నెంబర్కు ఫోన్ కొట్టుర్రి అని కనబడుతున్న ఈ కాగితంను చూస్తురు కదా. ఇక గిది చూసి ఇప్పుడు ఏసీబీ వాళ్ళకు శీతం ఫోన్లు కొడుతుర్రట జనాలు. దీంతో ఏసీబీ వాళ్ళు స్పెషల్ డ్రైవులు పెట్టి లంచగొండుల తోకలు కత్తిరించే పని ముంగటేసుకుర్రు. మొన్న బుధవారం నాడు జగిత్యాల పంచాయతీ ఏఈ అనిల్ కుమార్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుర్రు. కోరుట్లలుండే వెంకటేశం అనే కాంట్రాక్టర్ కు బిల్లులు వచ్చేదుంటే వాటి కోసం 18,000 లంచం అడిగిండట. ఈగేముంది, ఇచ్చుడు ఇష్టం లేక ఏసీబీ వాళ్లకు పట్టించిండు. మొన్న పోయిన శుక్రవారం నాడు రాజేంద్రనగర్ మున్సిపల్ డీసీ రవికుమార్ కూడా ఏసీబీ వాళ్లకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిండు. ఓ హోటల్ యజమానిని 5 లక్షల లంచం డిమాండ్ చేస్తే భయాన కింద 2 లక్షలు ఇచ్చినట్లే ఇచ్చి ఏసీబీ వాళ్లకు పట్టించిండు. ఇవన్నీ చిన్న చిన్న పద్దులే. అదే ఆర్టీఏ చెక్ పోస్టులు, రిజిస్టర్ ఆఫీసుల చెకింగ్లు చేస్తే లంచగొండుల సంఖ్య ఓ బుక్కు నిండుతది. అందుకే దాడులు జయంగా లెక్కలు తేలని 1,49,00,000లను పట్టుకుందంటే చూసుకోర్రిగా లంచాల గిరి ఏ రేంజ్ లో నడుస్తుందో. ఒక్క ఈ ఏడాదిలోనే మొత్తం 148 లంచాల కేసులు నమోదైనాయట. అందులో 140 మంది కాడ నుంచి 30 లక్షల దాకా పైకం పట్టుకున్న అధికారులు ఆస్తులు 40 కోట్లు ఉన్నాయని తేల్చి బిత్రపోయిర్రు. ఇక నీళ్ల శాఖల పనిచేసే మురళీధర్ రావు, నూనె శ్రీధర్ తో పాటు ఇంకో హరిరామ్ అనే 3 ఇంజనీర్లు పెద్ద తిమింగలాలే ఉన్నారట. ఒక్క ఈ ముగ్గురు తాన్నే 1000 కోట్ల అవినీతి సొమ్ముందంటుర్రు ఏసీబీ వాళ్ళు. కాబట్టి ఈ కాడ నుంచి ఎవరు లంచం అడిగినా వెంటనే ఫోన్ కొట్టమని జనాలను హుషారు చేస్తుర్రు. మరిగా లంచగొండే అధికారులు ఇప్పటికన్నా మారతారో లేదో చూడాలి.